హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ ఇన్స్టెంట్ పార్ట్‌లో నేను ఏం కుక్ చేశాను అనేది చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఓపెన్ చేశాను. మంచిగా బొట్లు పెట్టి, గంధం పెట్టి, బొట్టు పెట్టి నేనైతే స్టార్ట్ చేశాను. ఏదైనా ఇంట్లోకి కొత్త ఐటెమ్ వచ్చినా, ఏదొచ్చినా కూడా బొట్టు పెట్టి స్టార్ట్ చేయడం అలవాటయిపోయింది నాకు. సో నేను బొట్టు పెట్టేశాను. ఆ తర్వాత లోపల ఉన్న స్టెయిన్‌లెస్ స్టీల్ బౌల్ వచ్చింది కదా! దాన్ని నీట్‌గా కడిగి సోప్ వాటర్‌తో కడిగి క్లీన్ చేసి కింద డ్రై చేసి తుడిచి పెట్టాననమాట. ఇప్పుడు ఇందులో నేనేం వండబోతున్నాను అంటే చెప్తాను. ఫస్ట్ ఇందులో ఆవిరితో ఉడకబెడుతున్నాననమాట. సో వాటర్ పోసాను. ఒక 1 ½ కప్ వాటర్ పోసాను. ఇక్కడ ఈ స్టాండ్ ఇచ్చారు కదా మనకి. ఈ స్టాండ్ కింద ప్లేస్ చేసి నేను కాబూలి శనగలు ఉడకబెడుతున్నాననమాట. ఇవి ఆ రోజు కుక్కర్ అన్బాక్సింగ్ చేసిన రోజే నేను ట్రయల్స్ చేయాలని చెప్పేసి అప్పటికప్పుడు నానబెట్టలేదనమాట. నానబెట్టక ముందుకే కుక్ చేశాను. ఏవైతే శనగలు నానబెడితే మనకు లోపల చాలా బాగా కుక్ అవుతాయి కదా! కానీ ఇది నేను నానబెట్టకుండా అప్పటికప్పుడు జస్ట్ కడిగి శనగలు కడిగి పెట్టేశాను. సో ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ నేను విజిల్ ఉంది చూసారా? ఆ విజిల్ వచ్చేసి నేను సీల్ మోడ్‌లో పెట్టేశాను. పెట్టిన తర్వాత పవర్ ఆన్ చేసి ఇక్కడ నాకు మల్టీగ్రెయిన్ అనే ఆప్షన్ ఉంది సెపరేట్‌గా. లేకపోతే ప్రెషర్ కుక్కర్‌ది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను మల్టీగ్రెయిన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే 40 మినిట్స్ టైం చూసింది. నార్మల్ మోడ్‌లో అదే ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అయింది. అది ఇన్‌బిల్ట్‌గా మల్టీగ్రెయిన్‌లో ఉందనమాట. మనకు అంత టైం వద్దు ఇంకా ఫాస్ట్‌గా కావాలనుకుంటే మీరు ఇక్కడ టైం అనేది లెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. నేను కొంచెం 30 మినిట్స్ నేను 20 మినిట్సే టైం పెట్టుకున్నాను. అది 40 మినిట్స్ ఇచ్చినప్పటికీ నేను 20 మినిట్సే టైం సెట్ చేసుకొని డిలే టైం పెట్టాను. నేనెప్పుడు అంటే ఈవినింగ్ స్నాక్ లాగా తినాలనుకున్నాను కాబట్టి నేను ఇది పెట్టినప్పుడు 2:00 ఆ టైం అయ్యిందనమాట. 2:00 అయ్యే టైంకి నేను సాయంత్రం స్నాక్స్‌కి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు కావాలి కాబట్టి 4:00 అట్లా 5:00 అయ్యేలా పెట్టుకున్నాననమాట. ఇక్కడ డిలే టైం సెట్ చేసుకొని ఇక్కడ అవర్స్ మనం ప్లస్ మైనస్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి. నేను 2:00 పెట్టాను. 2:00 తర్వాత 2 అవర్స్‌కి ఇది ఆన్ అయ్యేలా పెట్టుకున్నాను. అంటే 4:00కి ఆన్ అయ్యేలాగా పెట్టుకున్నాననమాట. సో జస్ట్ 20 మినిట్స్‌లో 4:20 వరకు ఇది అయిపోతుంది. స్టీమ్ అంతా పోయే వరకి 4:30 అయిపోతుంది. పిల్లలు వచ్చే వరకు రెడీగా ఉంటుందని నేను ఫస్ట్ కుకింగ్ శనగలు పెట్టాను. సో ఇక్కడ మనం ప్రెషర్ లెవెల్ కూడా పెంచుకోవచ్చు. హై ప్రెషర్, లో ప్రెషర్ ఉంది. నేనైతే హై ప్రెషరే పెట్టుకున్నాను. ఓకే. సో ఇదండి. ఇలా మనం ప్రెషర్ లెవెల్స్ పెట్టుకొని డిలే మోడ్ మనము టైం సెట్ చేసుకుని నాకైతే మెయిన్‌గా చాలా చాలా ఉపయోగపడింది ఈ టైం సెట్ చేసుకునే మోడు, డిలే మోడ్ అనమాట. చూడండి 2 అవర్స్ తర్వాత ఆన్ కావాలంటే 1 మినిట్ లెస్ అయిపోయింది. ఇలా 1 మినిట్, 1 మినిట్ లెస్ అయిపోయి 2 అవర్స్ తర్వాత స్టార్ట్ అవుతుందనమాట. నాకు ఈ టైం సెట్ చేసుకోవడం చాలా చాలా యూజ్ అయింది. ఇది ఆల్రెడీ చాలామంది యూజ్ చేస్తుండొచ్చు ఇన్‌స్టెంట్ పాట్. కానీ నేను ఎక్కువ శాతం చూసింది ఫారిన్ కంట్రీస్ వాళ్ళే ఎక్కువ యూజ్ చేసిర్రు. కానీ ఇప్పుడిప్పుడు 1 ఇయర్ నుంచి, 2 ఇయర్స్ నుంచి మన దగ్గర యూజ్ చేస్తుర్రు. సో మేబీ నేనే లేట్ కావచ్చు పర్చేస్ చేసింది. బట్ చాలా ఉపయోగపడుతుంది. మెయిన్‌గా మనము ఈవినింగ్ టైంలో నాకు మెయిన్‌గా ఈవినింగ్ నేను బయటికి వాకింగ్ గానీ, యోగా గానీ వెళ్తూ ఉంటాను. వచ్చిన తర్వాత అన్నం వండడానికి నాకు చాలా స్టవ్ వెలిగించి, కుక్కర్ పెట్టి, అయిన తర్వాత పెట్టడానికి చాలా టైం టేకింగ్ అనమాట. ఇదైతే నేను బియ్యం కడిగేసి, ఇందులో పెట్టి టైం సెట్ చేసి పోతాను యోగాకి. వచ్చే వరకు అన్నం రెడీగా ఉంటుంది. పిల్లలకు వేడివేడిగా వడ్డించొచ్చు. ఇంకోటి చల్లగా కాదు, కీప్ వార్మ్‌లోనే ఉంటుంది మనకు. చూడండి విజిల్ తీసేసాను నేను వెడ్ మోడ్‌లోకి పెట్టేసి. విజిల్ తీస్తే నానపెట్టిన శనగలు కూడా ఎంత మంచిగా లోపల కూడా కొంచెం కూడా పలుకు లేకుండా ఉడికిపోయింది. ఇప్పుడు నేను పోపు కూడా ఈ బౌల్‌లోనే పెడుతున్నాను. మళ్ళీ స్టవ్ వెలిగించకుండా ఇది వాటర్ తీసేసి మళ్ళీ నేను పోపు కూడా ఇందులోనే పెట్టుకుంటున్నాను. ఫస్ట్ చేసిన వంటకం ఈ మల్టీగ్రెయిన్ అంటే శనగలు ఉడకపెట్టాను. సో ఇప్పుడు మనకు సాట్ మోడ్‌లో పెట్టుకొని ఈ కుక్కర్ అనేది వెయిట్ చేసుకోవాలి మనం. ఇక్కడ చూడండి ఇప్పుడు నేను కింద సాట్ మోడ్ పెట్టాను అండ్ ఇక్కడ టైం సెట్ చేసుకుంటున్నాను. నేను 10 మినిట్స్‌లో పోపు అయిపోతుంది కాబట్టి ఎక్కువ టైం పెట్టట్లేదు. అదే మీరు బిర్యానీ అలాంటివి చేయాలనుకుంటే 20 మినిట్స్ పెట్టుకోవచ్చు. సో నేను 10 మినిట్ టైం సెట్ చేసేసుకొని సాట్ మోడ్‌లో పెట్టుకొని హీట్ అయినాక వెయిట్ చేశాను. ఇక్కడ నేను బౌల్ కడిగి ఉన్నాను కాబట్టి చూడండి వాటర్ బాయిల్ అవుతున్నాయి. సో అంటే హీట్ అవుతుంది అని. ఒకవేళ మనకి ఇంకా ఫాస్ట్‌గా కావాలనుకుంటే మీరు నార్మల్ మోడ్ నుంచి మోర్ మోడ్‌కి సెట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇలా పాన్ పెట్టేసేసుకొని నేను ఇంకా పోపు వేసేసుకుంటున్నాను. మెల్లమెల్లగా జీలకర్ర,
ప్లస్ పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, మనకు ఈ శనగలకు పోపు ఉంటే చాలా బాగా తింటారు కాబట్టి ఉల్లిపాయలతో టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను ఇలా చేశానన్నమాట. నేను చెప్పాను కదా, ఇప్పుడు మనం వచ్చేవరకి ఈజీగా ఈవినింగ్ మనం బయటకు వెళ్ళిన టైం సెట్ చేసుకొని ఆన్ చేసుకోవచ్చు అన్నం. లేదా ఎర్లీ మార్నింగ్ మనకు ఎలా యూజ్ వస్తుంది అంటే రైస్ పెడతాము, పప్పు పెడతాము, బాయిల్డ్ ఎగ్స్ పెడుతూ ఉంటాము, లేదా ఇంకా ఏమంటారు కూరగాయలు బాయిల్ చేస్తుంటాం కదా. ఇవన్నీ ఒకటేసారి మనం సెట్ చేసేసి పెట్టేసుకున్నాము అంటే ఫాస్ట్గా మనకు వెజిటేబుల్స్ కట్ చేసుకునే లోపే ఈ కుకింగ్ ఉడకడం అయిపోతుంది. ఎట్ ఏ టైం అన్నం, బాయిల్డ్ ఎగ్స్, పప్పు, వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోతాయి. సో ఈ పర్పస్ కూడా నాకు చాలా చాలా యూజ్ అయింది. సో ఆల్రెడీ నేను అది కూడా చేశాను, కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. చాలామంది అనుకుంటున్నారు, నాకు ఆల్రెడీ కమెంట్ వచ్చింది నేను అన్బాక్సింగ్ వీడియో పెట్టిన తర్వాత, ఇంత ప్రైస్ మనం పర్చేజ్ చేయలేం కదా ఎలా అండి అని. సో నేను వేరే అన్బాక్సింగ్ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, తక్కువ ప్రైస్ ఉన్నవి కూడా రివ్యూస్ చూసుకొని మీరు అది కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా పోపు పెట్టేసుకొని ఇంకా నేను ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసేసుకున్నాను. మీకు సౌండ్ కూడా వస్తుంది చూడండి, అది హీట్ అయ్యేలాగా. సో ఇంకొకటి మనకి ఇందులో మోస్ట్గా హెల్దీగా అనిపించింది ఏంటి అంటే స్టెయిన్లెస్ స్టీల్ అవ్వడం వల్ల. అల్యూమినియం దాంట్లో మనం వండినా కూడా అప్పటికప్పుడు వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటే ఓకే, కానీ మనం అన్నం వండుకొని రైస్ కుక్కర్లో అల్యూమినియంలో అలానే పెట్టేస్తాం కదా రాత్రి వరకు, అలా పెట్టకూడదు. సో ఇక్కడ అన్నీ మనకి ఇక్కడ డబ్బులు పెట్టాము అంటే దానివల్ల చాలా యూజ్ ఉంటుంది, యూజ్ ఉండకుండా అయితే ఉండదు అని అనిపించింది నాకు. సో అందుకే మీతో షేర్ చేసుకున్నాను. చూసారా, ఇప్పుడు పోపు అయిపోయింది. ఇప్పుడు కొద్దిసేపు నేను మూత పెట్టాను, ఎందుకు అంటే కొంచెం ఉల్లిపాయలు సాఫ్ట్గా అవ్వడం కోసం కొద్దిసేపు మూత పెట్టేశాను, పెట్టి దాన్ని వేగనించాను అనమాట. ఇదంతా 10 మినిట్స్లో టైం సెట్ చేశాను కదా, ఆ 10 మినిట్స్ టైంలోనే అయిపోయింది. ఇంకా నాకు టైం కూడా ఎక్స్ట్రా తీసుకోలేదు. చెక్ చేశాను, చాలా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే శనగలు తీసేసి ఇందులో వేసేస్తున్నాను ఈ బౌల్లోనే. సో ఇంకా అవి ఇంకా మంచిగా సాఫ్ట్ అయిపోయి కొంచెం కీప్ వామ్లోనే పెట్టేశాను అనమాట నేను. ఇదంతా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టేసి కీప్ వామ్లోనే పెడితే మళ్ళీ పిల్లలు వచ్చి తినే వరకు కూడా మనకు వేడిగానే ఉంటుంది. ఒకటి అడ్వాంటేజ్, ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఏంటి అంటే వేడివేడిగా తినొచ్చు అనమాట మనము. వేడివేడిగా తింటే కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువ తింటారు పిల్లలు. సో అది కూడా ఒక అడ్వాంటేజ్ ఉంది. నేను ఇది వీడియోస్ చేస్తూ అడ్వాంటేజెస్ కూడా చెప్తూ ఉంటున్నాను. సో ఇంకా కొద్దిసేపు మూత పెట్టేసి తీసేసాను, పిల్లలు వచ్చేసారు కదా, ఇంకా కిట్ వన్లో నుంచి క్యాన్సిల్ చేసేసి ఇంకా నేను వేడివేడిగా వడ్డించుకున్నాను అనమాట. ఇది నా ఫస్ట్ వంటకము ఇన్స్టెంట్ పార్ట్లో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా